హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఇవాళ థర్స్‌డే. సో, థర్స్‌డే డైలీ వ్లాగ్ చేద్దాము అని చెప్పి అనుకున్నాను. కాస్త టైం కుదిరింది. సో, ఐ స్టార్టెడ్ టేకింగ్ దీస్ వీడియోస్. ఇవాళైతే కొంచెం మా సైడ్ శనక్కాయల పచ్చడి అంటాము. మీ సైడ్ పల్లీల చట్నీ అలా అని పేర్లుంటాయి. సో, పల్లీల చట్నీ అయితే చేశాను ఇవాళ. ఫస్ట్‌గా అయితే బాండీ పెట్టేసుకొని పల్లీలు వేయించుకోవాలి. వేపుకున్నాక నేను ప్రతి దాంట్లో గార్లిక్ ఎక్కువైతే యూస్ చేస్తానండి. ఎందుకంటే గార్లిక్ చాలా మంచిదన్నమాట హెల్త్‌కి. సో, గార్లిక్ యాడ్ చేసి ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ ఇవన్నీ కూడా కొంచెం రోస్ట్ చేసుకున్నాను. ఇది నేను సెల్ఫ్‌గా వీడియో తీసి చేయడం వల్ల ఈ వీడియో అటు ఇటు వెళ్ళిపోతూ ఉందన్నమాట. అవి ఆద్య వచ్చేసింది. నేను కూడా కుక్ చేస్తాను, నేను కూడా ఫ్రై చేస్తాను, నేను చపాతీ చేస్తాను అని చెప్పి చాలాసేపు సతాయిచ్చింది. అది చూడండి, కన్ను పాపము చాలా వాసిపోయింది. అదేంటో మరి అర్థం కావట్లేదు. ఐ డ్రాప్స్ అయితే యూస్ చేస్తున్నాము స్టిల్. తర్వాత అన్నీ పల్లీలు ఫ్రై చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఆద్య చిన్నగా కబుర్లు చెప్తూ ఉందన్నమాట. ఇంకా స్నానం చేయలేదు. నమహాను లేపి బెడ్రూమ్లో లేపితే వచ్చి హాల్లో సోఫాలో పడుకునింది. అప్పటికే పడుకొని 40 మినిట్స్ అయింది. ఎంత ప్రెషర్ చేసినా ఇంకా లేయట్లేదు. అంటే తనకు కోల్డ్ కాఫ్ ఉందన్నమాట. అందుకు ముందు రోజు నేను సిట్రజిన్ ఇచ్చి ఉన్నాను. అందుకు పాపం డ్రౌజీగా ఏమో ఉన్నట్లుంది. లేకపోతే ఆద్య చేసే అల్లరికి పడుకోవడం అస్సలు ఛాన్సే ఉండదు, గట్టిగా అరుస్తుంది. నాకు కొన్ని ఇవ్వు ఆద్య, గ్రౌండ్ నట్స్ అని చెప్పి అడిగాను. గ్రౌండ్ నట్స్ ఇవ్వను, నీకు పాలు ఇస్తాను, రా పాలు తాగమ్మా అని చెప్పి పిలుస్తుంది నన్ను. చాలా అల్లరి చేస్తుంది, చాలా కబుర్లు చెప్తుంది. ఇప్పుడు మెల్లమెల్లగా మాట్లాడుతుంది అనమాట. కుదిరినప్పుడు దాంతో కూడా మాట్లాడి వీడియో చేయడానికి ట్రై చేస్తాను, మాట్లాడుతూ ఉండంగా వీడియో చేయడానికి. అండ్ పిల్లల కోసం అని చెప్పేసి క్యారెట్ వేసి చిన్న చిన్న ఊతప్పాలుగా చేశాను అనమాట. బాగుంటుంది అనమాట, పిల్లలకి హెల్తీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు స్పైసెస్ ఏం తినరు, కారం కానీ ఏం తీసుకోరు కాబట్టి అలా ఊతప్పం వేసేసి ప్యాన్ కేక్స్ లాగా చేస్తాను అనమాట. హనీ వేసేసి ఇస్తాను దాని మీద. తింటారు, బాగా తింటారు. ఇద్దరు పిల్లలు బాగా తింటారు. అండ్ హనీ కూడా నాకు మా హస్బెండ్ చెన్నై నుండి పంపిస్తారనమాట అన్నీ మాకు. అండ్ ఏంటంటే ఇది కౌ ఘీ అను హనీ నాకు మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తాయి 2. నమ్హాక్ అలాగే అవి ఉత్తప్పాలు ప్యాక్ చేసేసాను. అండ్ స్వీట్ పొటాటో బాయిల్ చేశాను అనమాట, మంచిది కదా హెల్త్కి అని, స్నాక్ కింద. అండ్ వాటర్ బాటిల్ ఇంక ఇద్దరికి స్వీట్ పొటాటో స్నాక్స్గా ప్యాక్ చేసేసాను. ఆద్య మాత్రం అటు సూర్యుడు ఇటు పొడిచినా కూడా ససేమిరా స్కూల్కి అంత బాగలేదు, కన్ను బాగలేదు కదమ్మా ఉండు అంటే లేదు వెళ్ళాలా స్కూల్కి. యాజ్ ఆఫ్ తను స్కూల్కి వెళ్ళకపోతే ఏమీ జరగదు, అన్యాయం అయిపోతుంది స్కూల్ అన్న రేంజ్లో వెళ్ళిపోతుంది అనమాట స్కూల్కి. జ్వరం వచ్చినా సరే స్కూల్కి పోతా అని ఏడుస్తుంది. చాలా యూనిక్ అనమాట ఇది మాత్రం కంపేర్ టు ఆల్ కిడ్స్. అండ్ నేను వ్లాగ్ చేస్తుండగా ఒక పార్సల్ వచ్చింది, ఉండు చూద్దామని చెప్పి ఓపెన్ చేసేసి చూశాను. కిన్వా పెట్టాను నేను ఆల్రెడీ 2 days అయింది. ఇక్కడ కర్నూలులో అంత అవైలబుల్గా ఉండదండి ఇక్కడ కిన్వా అనేది. సో నేను అన్నీ ఆన్లైన్లో పర్చేస్ చేస్తాను, నాకు డైట్ కోసం యూజ్ అవుతుంది అది కిన్వాను. నాకు ఈ కిన్వా అలవాటు చేసింది నేను నా లాస్ట్ కంపెనీలో వర్క్ చేసేటప్పుడు లారెన్స్ గారు అని చెప్పేసి ఆయన అలవాటు చేశారు ఈ కిన్వా యాక్చువల్లీ. ఇది మంచి అంటే డైటరీ ఫైబర్స్ ఉన్న ఫుడ్, ఒక మీల్ తీసుకుంటే వెయిట్ కంట్రోల్, వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది అని చెప్పి నాకు సజెస్ట్ చేశారనమాట. నమ్హాన్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. నెక్స్ట్ తర్వాత ఉండు యాక్వేరియము తెచ్చి ఎగ్జాక్ట్గా ఇవాల్టి అంటే థర్స్డే 27th Febకి 1 month అవ్విందనమాట. అండ్ నేను క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ మా హస్బెండ్ ఏమన్నారంటే డస్ట్ వాటర్ ఉంటే ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, సో ముందు ఎన్విరాన్మెంట్కి ఆ ఫిషెస్ అలవాటు అవ్వనివ్వు అని చెప్పేసి అన్నారనమాట. అండ్ సీరియస్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను చనిపోతాయేమో, మామూలుగా కుట్టి ఫిషెస్ కదా త్వరగా చనిపోతాయేమో అని చెప్పేసి నేను తెచ్చుకున్నాను, ఎక్కువ తెచ్చుకున్నాను. ఒకటి చనిపోయినా ఇంకా లిటరలీ 4 pairs తెచ్చాను.
ఒకటి పోయినా ఇంకొకటి ఉంటుంది కదా అనేసి. బట్ సీరియస్లీ అంత చిన్న పాట్లో అన్నీ బతికాయి, అన్నీ ఒకటి కూడా ఏం కాలేదు. రియల్లీ వెరీ హ్యాపీ. బేసికలీ ఉండవు కదా ఇవి, ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. బట్ గుడ్ థింగ్ ఏం కాలేదు వాటికి. అండ్ ఇంకా సరే బాగానే అడాప్ట్ అయ్యాయి కదా ఎన్విరాన్మెంట్కి కూడా అని చెప్పేసి ఇవాళ క్లీనింగ్ సెషన్ అయితే పెట్టేశాను. అసలు చేపలు ఎక్కడున్నాయో కుండీలో కనపడలేదనమాట. నాకు హెల్పర్స్ నమః ఆద్య ఒక్క పని సరిగ్గా చెయ్యరు, నన్ను చెయ్యనివ్వరు. ఆ ఒక చేపనైతే కింద పొడగొట్టేశారు, దాన్ని పట్టుకొని మళ్ళీ వేసాను అనమాట. బట్ వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు ఆ క్లీనింగ్, ఆ ఫిషెస్తో ఆడుకోవడం. కానీ ఎప్పుడన్నా ఆద్య గట్టిగా ఏడుస్తుంది ఏదానికన్నా, అప్పుడు చేపల దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తా, అక్వేరియం దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉంటుంది. అండ్ ఆక్సిజన్ తీసుకోవాలనుకుంటున్నాను నేను, ఇవి బతుకుతాయా లేదా ఓకే ఎందుకు అని చెప్పేసి నేను తీసుకోలేదన్నమాట. బట్ ఇప్పుడు బతికాయి కాబట్టి పక్కా పెద్ద అక్వేరియం తీసుకొని ఆక్సిజన్ కూడా తీసేసుకుంటాను. అండ్ థింగ్ ఏంటంటే పిల్లలతో భయం అండి. అంటే చేయి బట్టి లాగేస్తారు. ఆద్య చాలా సూపర్ ఎంజాయ్ చేస్తుంది వాటితో. హాయ్ చెప్తుంది, దానిలకు పప్పి పెడుతుంది. అండ్ దాన్ని కంట్రోల్ చేయడానికి నేను, మా అమ్మ, మా నాన్న ముగ్గురం పట్టుకున్నాం ఆ చేపల్ని సేవ్ చేయడానికి. లిటరలీ చాలా అల్లరి. ఒక ఆద్య ఈజ్ ఈక్వల్ టు 4 kids అనమాట. సో మా ఇంటికి ఎవరన్నా రావడానికి కూడా ధైర్యం చేయరు అంత ఈజీగా, బికాజ్ ఆఫ్ ఆద్య. కిడ్స్ ఉంటే అప్పుడు అంత గలీజ్గా ఉండే, ఇప్పుడు ఎంత క్లీన్గా ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో ఆ ఫిషెస్ని చూస్తుంటే. అందుకే కొంచెం ఎక్కువగా పెట్టాను ఆ వీడియో. అయితే నాకు నచ్చింది చాలా. అండ్ నాన్న అమ్మకు కాఫీ, అండ్ అఫ్ కోర్స్ నాకు కాఫీ అంటే నాకు అంత చిన్న గ్లాసెస్కి సరిపోవు అనమాట. ఒక పెద్ద లీటర్ది మగ్గు కావాలి, అంత తాగుతాను. బట్ డైట్లో ఉన్నానని చెప్పి అది కాఫీ ఒక్కటే అండి నాకు చాలా ప్రాబ్లమాటిక్. అండ్ ఆల్ టాప్ ఆఫ్ దట్ ఏంటంటే మా హస్బెండ్ అబ్రాడ్ నుంచి తెస్తారనమాట. దానికి ఇంకా ఎక్కువగా ఫ్లేవర్ ఉంటుందా, అది అసలు వదులుకోవాలన్నా వదులుకోలేకపోతున్నాను. బట్ కాఫీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, వెరీ ఆసమ్. ఆ వాసనకే సగం తాగేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్కి. బట్ ఐ లవ్ కాఫీ. మా ఇంట్లో కూడా స్లోగా అందరు కాఫీకి అడాప్ట్ అయిపోయారు. సో నాన్నకు అమ్మకి ఇచ్చేసి నేను ఒక చిన్న బుడ్డి గ్లాస్లో పోసుకున్నాను. అసలు నా హిస్టరీలో నేను అంత చిన్న గ్లాస్కి తాగింది లేదు. మా హస్బెండ్ ఎప్పుడు నన్ను అదే ఎగతాళి చేస్తారు. ఒక బాత్రూమ్ మగ్గుమైన వేసుకొని తాగుతావు కాఫీ, నువ్వు అది కాఫీ కాదు కుడితి అని ఎగతాళి చేస్తారు. ఆయన మా గ్రేట్ ఫాదర్ అనమాట. నేను వీడియో తీసుకోనని అడిగాను, తీసుకో అన్నారు అమ్మ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.